సరే, మంచిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ప్రభావాలు కలుగును గాక. మరి చదవబడిన వాక్యాన్ని మనం చూసాము. మరి 2వ రాజుల గ్రంథము మరి 20వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసాం. ఈరోజు ఈ వర్తమానం యొక్క టైటిల్ ముందు హెచ్చరిక, అటు తర్వాత తీర్పు అయినది. దేవుడు మరి హెచ్చరిక లేకుండా దేవుడు ఎవరికి కూడా ఆయన తీర్పులు తీర్చడండి. దేవుడు ఏదైనా తీర్పు తీర్చాలంటే మొదటగా ఆయన ఏం చేస్తాడు? ఆయన హెచ్చరిక చేస్తాడు. ఆమేన్. అయితే ఆయన హెచ్చరిక లేకుండా ఆయన ఎవరికి కూడా ఆయన తీర్పులు తీర్చడు. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం ఒక భక్తుడిని చూస్తున్నాము, ఒక రాజును చూస్తున్నాము. హిజ్కియా మరి ఇశ్రాయేలుకి రాజు అయినాడు. ఈయన మరి ఇదిగో ఒక దేవుడు హిజ్కియాకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరి ద్వారా? ప్రవక్త అయిన యెషయా ద్వారా. ఎందుకంటే ప్రవక్తలు ఏ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రవక్తలు వాళ్ళు పుట్టుకతోనే ప్రవక్తలే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్పింది ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో, తాను సంకల్పించిన దాన్ని తన ప్రవక్తలకి బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడానికి. ఆయన ఏదైనా చేయాలనుకుంటే మొదటగా ఆయన ఎవరికి బయలుపరుస్తాడు? ఆయన ప్రవక్తలకు బయలుపరుస్తున్నాడు. దేవుడు కార్యాలని మరి మొదట పాత నిబంధన మనం చూసామంటే దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడతాడు, 2వ కార్యమైన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, 3వ కార్యమైన ఊరిము తుమ్మిము ద్వారా మాట్లాడతాడు. ఆయన యెషయా జీవితంలో ఆ యొక్క సౌలు జీవితంలో మనం చూసామంటే ఈ 3 కార్యాల నుంచి దేవుడు మాట్లాడడం మానేశాడు. సౌలు జీవితంలో ప్రవక్తతో మాట్లాడడానికి సమయాలు లేడు, కళ్ళలో మాట్లాడడం దేవుడు మానేశాడు. ఆమేన్. అయితే ఆ ఊరిము తుమ్మిము ద్వారా మాట్లాడడం కూడా దేవుడు మానేశాడు. చివరికి సౌలు ఎక్కడికి వెళ్ళాడు? ఒక సోదిగత దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. ఎందుకంటే ప్రవక్తలు అనేవాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళే ప్రవక్తలై ఉన్నారు. అవునా? ఆ ప్రవక్తలు ఎవరికీ భయపడరండి. ఎందుకంటే యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడని మాట్లాడే వాళ్ళై ఉన్నారు. దేవుడు ఏది చెప్పాడో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే వాళ్ళే ప్రవక్తలై ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. చూసాం మనం ఈ హిజ్కియా గురించి పోయిన వారంలో కొన్ని కార్యాలు చూసుకొని మనం ముందుకెళ్దాం. అయితే ఈ హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అయితే యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయాని దేవుడు పంపుతున్నాడు. ఇదిగో ఆ హిజ్కియాకి వెళ్ళి చెప్పు, హిజ్కియా నువ్వు మరణిస్తున్నావు అని చెప్పమంటున్నాడు. ప్రైజ్ లార్డ్. హిజ్కియాకి ఒక మరణకరమైన రోగం వచ్చిందంట. ఏంటంటే ఒక క్యాన్సర్ పుండు లాంటిది. అయితే యెషయా వెళ్ళి హిజ్కియాకి చెప్తున్నాడు, హిజ్కియా యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. వెళ్ళి రాజని ఆయన రాజుకు భయపడి మరి ఏరే కార్యాలయం మాట్లాడడం లేదు. దేవుడు ఏం చెప్పాడో దాన్నే మాట్లాడుతున్నాడు. రాజులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజు మనసు ఎట్లుంటుందో, రాజు మైండ్ ఎట్లుంటుందో తెలియదు. చూసావా? చాలామంది ప్రవక్తలు రాజులతో మాట్లాడాడు. యోహాను ప్రవక్త అయితే హేరోదు రాజుతో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు. ఆయన ఏమైంది? తల తీసివేయబడింది. ఆమేన్. అయితే నాతాను ప్రవక్త దావీదుతో మాట్లాడాడా? ఉన్న కార్యాన్ని మాట్లాడాడు. ఇదిగో రాజా ఆ కార్యమంతా చెప్పాడు. మీకు తెలిసిన కథ లేదు. ఒకడికి 100 గొర్రెలు ఉంటే, ఒకడికి ఒకే ఒక గొర్రెలు ఉంటే, ఈ కార్యాలన్నీ మాట్లాడి ఒక స్నేహితుడు వచ్చినప్పుడు 100 గొర్రెల నుంచి ఒక విందు కోసి పెట్టడం మంచిదా? ఆ ఉన్న ఒక్క గొర్రెల నుంచి ఆ ఒక గొర్రెని చంపి ఆ విందు చేయడం మంచిదా? ఇవన్నీ మాట్లాడినప్పుడు దావీదుని ఇలాంటి వాడు నా దేశంలో ఉండకూడదు అని అంటాడు. ఎవడు వాడన్నప్పుడు వాడు నీవే అని అన్నాడు ప్రవక్త. చూడండి, ప్రవక్తలు ఎవరికి భయపడరు. హాస్టల్ భయపడతారు కానీ ప్రవక్తలు భయపడరు. హల్లెలూయా. అయితే ఇక్కడ యెషయా చెప్తున్నాడు హిజ్కియాతో, నువ్వు మరణిస్తున్నావు. ఎప్పుడైతే యెషయా చెప్పాడు, ఇంకా యెషయా గేటు కూడా దాటలేదండి. ఎందుకంటే రాజుగారి కోట చాలా పెద్దది ఉంటుంది. ఆమె ఒక ఎమ్మెల్యే గారి బిల్డింగే ఇంటి దగ్గర నుంచి గేటు దగ్గరకు రావడానికి ఇంచుమించు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అని పడుతుంది. అంతా చూసుకొని రావడానికి. రాజుగారి కోటలో రాజుగారికి చెప్పి బయటికి రావడానికి గేటు కూడా దాటలేదంట యెషయా.
ఎప్పుడైతే ప్రవక్త చెప్పాడో అక్కడ ఏం చేస్తున్నాడో రాజు సరి చేసుకుంటున్నాడు. ఆయన మోకరించాడు అక్కడ, ఆయన ప్రార్థించాడు అక్కడ, ఆయన గోడ వైపు తిరిగాడు అక్కడ. ఓ ప్రభువా, నీ దృష్టికి నేను యథార్థవంతుడిని, యథార్థంగా నేను నడుచుకోలేదా? యెషయా యథార్థంగా నడుచుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను ఎలాంటి వాడిని నీకు తెలియదా? నీ దృష్టికి నేను అనుకూలంగా జీవించలేదా? ప్రభువా, ఇదిగో ఈ యెషయా చెప్పిన మాటని తాజా తూకుండా అక్కడ ఆ యొక్క హిజ్కియా ఏం చేస్తున్నాడంటే గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే గోడ వైపు తిరిగి ప్రార్థన చేసిన దేవుడు ఆ హిజ్కియా మొరలు విన్నాడంట. హిజ్కియా మొరలు విని ఏం చేశాడు? ఆయన వెంటనే యెషయాతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయాతో ఎప్పుడైతే మాట్లాడాడో యెషయాతో చెప్తున్నాడు, ఇదిగో హిజ్కియా యొక్క మొరలు నేను విని ఉన్నాను, అతనికి 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించమని చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాలు అండి? 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు. 15 సంవత్సరాలు అతని మొరలు నేను విని ఉన్నాను, 15 సంవత్సరాలు అతనికి ఆయుష్ని పొడిగిమంటు. వెంటనే గేటు కూడా దాటలే యెషయా, గేటు కూడా దాటలేదు. వెంటనే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాయి ఏంటి వాక్యం జరుగుతుంది ఇక్కడ? వెంటనే విన్నాడు. ఎందుకంటే యథార్థవంతులైన ప్రార్థన ఆయన ఖచ్చితంగా వింటాడు. ఆయన నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే, నువ్వు గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే అడుగుతున్నాడు, నీ దృష్టికి నేను అనుకూలంగా నడుచుకోలేదా? హల్లెలూయా. వింటున్నారా? ఆయన ప్రార్థన విని వెంటనే సమాధానం వచ్చింది, వెంటనే రిప్లై వచ్చింది. లేట్ లేదండి, ఆలస్యం లేదండి. యెషయా ఇంకా గేటు కూడా దాటలేదండి, యెషయా ఇంకా వాకిలు కూడా దాటలేదండి, ఆ రాజు భవనం కూడా దాటలేదు. దేవుడు వెంటనే మాట్లాడాడు. యెషయా వెంటనే మోకరించినాడు. యెషయా గదిలోకి వెళ్ళాడు. అవునంటారా? యెషయా మాట్లాడితేనే ఆ యొక్క హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడు? గదిలోకి వెళ్ళి గోడ వెళ్ళి రహస్యం మీద తలుపులు వేసుకొని ప్రార్థన చేశాడు యెషయా. యెషయా ప్రార్థన అయిన దేవుడు ఈ మధ్యాహ్నం నీ ప్రార్థన వినడానికి ఆయన సంసిద్ధుడే ఉన్నాడా? అక్కడ కూర్చొని ఆడవాళ్ళ యెషయా, అక్కడ కూర్చొని బాధపడలే యెషయా, అక్కడ కూర్చొని వాళ్ళని పిలిచి ఓదార్పు తీసుకోలే యెషయా. ఏం చేస్తున్నాడు? గోడ వైపు తిరిగి ప్రార్థిస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన అది? యథార్థమైన ప్రార్థన. యథార్థవంతునిగా ఆయన ఏ మేలు చేయక మానడంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించే దేవుడు అయినాడా? ఒకసారి ఒక రెఫరెన్స్ చూద్దాం మనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 59 త్వరగా అది. యెషయా గ్రంథము 59 1వ వచనం. నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినే దేవుడే అన్నాడు ఆయన. చదువుతారా? 59:1. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము అది చిన్నగా లేదంట. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినకుండడానికి, ఆయన నిన్ను రక్షించకుండడానికి, నిన్ను కాపాడకుండా ఉండడానికి ఆయన చెయ్యి కురచగా లేదంట. ఏమంటున్నాడు ఆయన? ఈ నీ మాటలు వినకుండా ఉండడానికి నా చెవులు మందం లేవంటున్నాడు ఆయన. ఎందుకు ఆయన ఎండడం లేదంటే నీ దోషాలు ఆయనకి నీకు అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఎండడం లేదు ఆయన. అయితే ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఏ దోషాలకు అడ్డుగా లేవు. ఆయన అడుగుతున్నాడు, నేను యథార్థవంతుడిని, యథార్థంగా యథార్థంగా నీ సన్నిధికి నేను నడుచుకొని లేదా? ఆయన దేవుడి సన్నిధికి యథార్థంగా వెళ్తున్నాడంట, ఆయన క్రమంలో వెళ్తున్నాడంట, ఆయన మంచివాడిగా ఉన్నాడంట. అడుగుతున్నాడు, ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో దాన్నే దేవుడికి చెప్తున్నాడు. ఆయన లేని కార్యాలు చెప్పడం లేదండి హిజ్కియా, క్షమించాల. ఏం చెప్తున్నాడు ఆయన? నీ సన్నిధికి నేను యథార్థవంతుడిని. ఊజు దేశం ముందు ఒక యథార్థవంతుడు యోబేనా? హల్లెలూయా.
ఎందుకంటే నువ్వు యథార్థంగా ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన కూడా వింటాడు ఆయన. అయితే ఇక్కడ యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థించాడు వెంటనే దేవుడు ప్రార్థన అన్నాడు. చూడండి, ఒక వాక్యం ఏం రాయబడింది, రక్షించకుండడానికి ఆయన చెయ్య కురచగా లేదంట. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు వ్యాధిలో ఉన్నప్పుడు, నువ్వు కరోనాలో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు ఆయన అడిగినప్పుడు ఆయన నిన్ను రక్షించకుండడానికి ఆయన చెయ్య కురచగా లేదంటున్నాడు ఆయన. ఆమె చెబుతాం గట్టిగా. నువ్వు అనుకుంటున్నావు నన్ను దేవుడు ఎక్కడ కాబట్టి నీకు తెలియదు నువ్వు ఎట్లా వచ్చి కూర్చున్నావు ఇక్కడ. ఆయన నిన్ను కాపాడింది, ఆయన నిన్ను రక్షించింది, ఆయన ఇక్కడ తీసుకొని వచ్చింది, ఆయన నిన్ను నిలబెట్టింది, ఆయన నిన్ను ఇక్కడ వర్తమానంలో నిలబెట్టి జీవింపు చేసింది ఆయనేనా. అందుకనే అన్నాడు నా చెయ్యి కురచగా లేదు. ఆమేన్. కురచగా లేదంటే నేనేను అంగవైకల్యం కలిగిన వాడిని కాదు, నా చెయ్యి నిన్ను చాపడానికే ఉన్నది, నేను కుంటివాడిని కాదు, నా చెయ్యి కురచగా లేదు. అయితే నీ మాటలు వినకుండాకు నా చెవులు మందంగా లేవు. దేవుడు ఒక మనిషితో మాట్లాడినట్టుందండి ఈ కార్యం. ఇంకా నేనైనా చెవుటాడా? జకరయ్య గారు, నీ మాటలు వినుకుండడానికి నేనేమైనా చెవిటివాడిని అనుకుంటున్నావా? నా చెవులు మందంగా లేవు. దేవుడు మాట్లాడుతున్నాడు అండి. ఈరోజు నువ్వు గట్టిగా అరిసి నా మాటలు వినడం లేదేమో అని నువ్వు గట్టిగా అరిసి దేవుడు చెప్పాలనుకుంటున్నావేమో. నువ్వు రహస్య స్థలములో రహస్యంగా దేవుడికి ప్రార్థించిన ఆయనకి వినిపిస్తా. ఆయనకి మన కాల ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు రహస్యంగా చేసే ప్రార్థన ఆయన సింహాసనం దగ్గర అది బిగ్గరగా కేక వేస్తుందంట. హల్లెలూయా. నీ రహస్య ప్రార్థన బిగ్గరగా కేక వేస్తుంది. ఒకవేళ నువ్వు రహస్య పాపాలు కూడా బిగ్గరగానే కేక వేస్తున్నాయి. సొదొమ గొమొర్రా యొక్క పాపము పరలోకానికి వినబడిందంట. నినే యొక్క దోషము పరలోకానికి వినబడిందంట. హిజ్కియా యొక్క ప్రార్థన పరలోకానికి వినబడింది, దేవుడికి వినబడింది. వెంటనే రిప్లై చేస్తున్నాడు దేవుడు యెషయా ద్వారా. యెషయా హిజ్కియా యొక్క ప్రార్థన నేను విన్నాను, 15 సంవత్సరాలు ఆయుష్షు పొడిగించు. ఎందుకంట ఆయన కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే యెషయాకి? హిజ్కియాకి 15 సంవత్సరాలు కావాలి ఆయుష్. దేవుడు నిన్ను ఈరోజు అడిగినప్పుడు నువ్వేమడుగుతున్నావు? దేవుణ్ణి 15 సంవత్సరాలు ఆయుష్ అడుగుతున్నావా? 10 సంవత్సరాల ఆయుష్ అడుగుతున్నావా? 5 సంవత్సరాల ఆయుష్ అడుగుతున్నావా? 2 సంవత్సరాల ఆయుష్ అడుగుతున్నావా? ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవడానికి నువ్వు సంసిద్ధుడిగా ఉండాలి. నువ్వు గ్లోరీ. హెచ్చరిక లేకుండా దేవుడు ఎవరికి తీర్పు తీర్చడానికి. దేవుడు ఒక తీర్పు తీర్చేదానికి ముందు ఆయన హెచ్చరిక చేస్తాడు. ఆయన హెచ్చరిక చేస్తున్నాడు హిజ్కియాకి. హిజ్కియాకి ఎప్పుడైతే హెచ్చరిక చేశాడో ఆ హెచ్చరిక లోబడ్డాడు హిజ్కియా. కొన్ని వారంలో చూసాం మనం. హెచ్చరిక లోబడిన ప్రజలు ఎవరంటే నినే పట్టణస్థులు లోబడ్డారు. అక్కడ లోబడిన వారు ఎవరంటే ఇదిగో హానోకు, నోవాకు కాలమై ఉన్నారు. నోవాకు ప్రజలు ఎవరు ఆ హెచ్చరిక తీసుకెళ్ళారు, నోవాకు వర్తమానాన్ని తీసుకెళ్ళారు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఆ హెచ్చరికను తీసుకోవాలా. అయితే హెచ్చరిక తీసుకున్నది ఎవరు? హిజ్కియా. హెచ్చరిక తీసుకున్నది ఎవరు? నినే పట్టణస్థులు. ఏం చేశారు వాళ్ళు? రాజుతో సహితము గోని పట్టి కూర్చొని బూడిదలో కూర్చున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒక చిన్న కార్యాన్ని మధ్యాహ్నం నేను మీ మధ్యలో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఎస్తేరు గ్రంథములో రాజు ఉన్నాడు, అహష్వ రాజు. హర్షస్ రాజు. నాకు నోరు కొద్దిగా తిరగడం లేదు. ఈ రాజుగారు మరి కొంతమంది రాజులు పిలిచి ఒక పెద్ద సభ పెట్టాడు ఆయన. ఈ సభలో మరి జరుగుతున్న కార్యం ఎస్తేరు గ్రంథం తీయండి ఒకసారి. ఈ రాజు సభలో ఎస్తేరు గ్రంథం 1వ వచనంలో తీసుకోండి. అయితే ఈ అహష్వ రాజు ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో మరి పక్కనున్న రాజులందరూ పిలిచి గొప్ప విందు ఏర్పాటు చేశాడంట ఆయన. ఆ ఇందులో వచ్చిన వాళ్ళందరూ కూడా రాజుని పొగుడుతున్నారు.
రాజుతో ఎన్నో ఆయన బహుమానాలు తీసుకొచ్చారు, రాజుతో మాట్లాడుతున్నారు, రాజుని మరి కదిలింపజేస్తున్నారు. అయితే ఆ దేశాలన్నీ గెలిచిన రాజు అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన ఏం చేశాడంటే, కొంతమంది అడిగారంట, అయ్యా రాణిని చూడాలయ్యా. ఎవరా భార్య? రాజు భార్య వష్టిని చూడాలా అన్నప్పుడు, అయితే ఈ రాజు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో కొంతమంది నపుంసకులను పంపించాడంట. ఎంతమందిని? 7 నపుంసకులు పంపించాడంట. ఎవరిని పిలవమని? రాణిని పిలవమని. 7 నపుంసకులు ఎందుకు పంపాడు రాజు? మన రాజు కూడా 7 పంపించాడా? ఎవరు మన రాజు? ఈయన అహోష్వ రాజు, ఆ రాజ్యానికే భూమికే రాజు. మన రాజు పరలోకానికి రాజు, భూమి మీదకి రాజు, రాజులకు రాజు ఆయన. యేసుక్రీస్తు గాడిద మీద వచ్చినప్పుడు ఇశ్రాయేలీలకే రాజు, ఆయన గుర్రం మీద వచ్చేటప్పటికి రాజులకి రాజు అవుతాడు ఆయన. ఆ రాజు 7 పంపించాడు ఈ భూమి మీదకి. 7 సంఘకాలలో 7 దూతలు పంపాడు ఆయన. మొదటి సంఘకాలం దూత పౌలు అన్నాడు, 2వ సంఘకాలం దూత ఐరెనస్ అన్నాడు, 3వ సంఘకాలం దూత మార్టిన్ అన్నాడు, 4వ సంఘకాలం దూత కొలంబో అన్నాడు, 5వ సంఘకాలం దూత లూథర్ అన్నాడు, 6వ సంఘకాలం దూత జాన్ వెస్లీ అన్నాడు, 7వ సంఘకాలం దూత ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, ఆయనే ఊలియే మారిన్ బ్రహ్మ అన్నాడు. ఆయన 7 సంఘకాలానికి 7 దూతలు పంపుతున్నాడు ఆయన. 7 సంఘాలకి అని హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. 7 సంఘకాల వధువుని పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ఈ అహోష్వ రాజు వష్టిని పిలవడానికి 7 పంపుతున్నాడు ఆయన. ఎవరంట వాళ్ళు? 7 నపుంసకులు. ఎక్కడ పిలుస్తున్నాడు రాజు? రాజు సభకి పిలుస్తున్నాడు, రాజు భవనాన్ని పిలుస్తున్నాడు. ఆ రాజులతో కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఇదిగో సభలో కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. ఈయన భార్యని వాళ్ళు చూడడం ఏంటి? రాజు భార్యని వాళ్ళు చూడడం ఏంటి? ఆమె సౌందర్యాన్ని ఏరే పురుషులు చూడాలా? పక్క రాజులు చూడాలా? చాలామంది అసలు రాజు ఎందుకు పిలిచాడండి రాణిని? ఆయన భార్యని అందరూ చూపించుకోవడానికా? లేదు 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 లేదు. ఆయన భార్యని ఎగ్జిబిషన్లో పెట్టి బొమ్మగారు అందరూ చూపించడానికి. ఎందుకు రాజు పిలుస్తున్నాడు తెలుసా? వచ్చిన రాజులంతా ఈ రాజును పొగడడం మొదలుపెట్టారంట. ఓ రాజాది రాజా, రాజా మార్తాండా, రాజా వీర్తాండా, జయ హో జయ హో అహోష్వ రాజు, నువ్వు వీరుడివి, నువ్వు సూర్యుడివి, రాజ్యాలు జయించిన వాడివి. ఆయన ఒక్కొక్క రాజు వచ్చి బహుమానాలు ఇస్తున్నాడంట. ఒక్కొక్క రాజు వచ్చి ఆయన పొగుడుతున్నాడంట. వింటున్నావా? ఒక్కొక్క రాజు వచ్చి ఆయనకి ఇదిగో ఎన్నో కిరీటాలు, ఎన్నో బహుమానాలు, ఎన్నో కార్యాలు తీసుకొని వచ్చి ఆయన పొగుడుతున్నారంట. ఆ రాజులందరూ పొగిడేటప్పటికీ అహోష్వ రాజు ఆ ఘనత, ఆ పొగడతలు తట్టుకోలేకపోతున్నాడు. ఆ మహిమని తట్టుకోలేకపోతున్నాడు ఆయన. ఆ ఘనతని తట్టుకోలేకపోతున్నాడు ఆయన. ఆయనకు వచ్చిన మహిమని, ఆయనకు వచ్చిన ఘనతని తన భార్యకి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈయన భార్యని అందరూ చూపించడానికి అది రాజు పిలుస్తున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాజులుగా రాజు ఈరోజు ఈ భూమి మీద నుంచి వధువును ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? ఏదో పరలోకాన్ని తీసుకుని ఆ తీర్పు సింహాసనం మీద తీర్పు తీర్చడానికి కాదు, నిన్ను గొర్రెలో నిలబెట్టడానికి కాదు, నిన్ను మేకలో నిలబెట్టడానికి కాదు, ఆ జడ్జిమెంట్లో నిలబెట్టడానికి కాదు నేను పిలుస్తున్నది ఆయన. ఆయనకి పొందిన మహిమ, ఆయనకి కలిసిన ఘనత, ఆ ఘనతని, ఆ మహిమని నీకు ఇవ్వడానికి ఈరోజు వధువును పిలుస్తున్నాడు ఆయన. ఎందుకు 7 సంఘాల నుంచి 7 సంఘకాల నుంచి వధువును పిలుస్తున్నాడు ఆయన? నిన్ను కనపరచడానికి. అందుకని వధువా నువ్వు ధన్యురాలు అయ్యున్నావు, అందుకే నువ్వు అమ్మగారు అయ్యున్నావు. ఎందుకు ఈ రాజు పిలుస్తున్నాడు వష్టిని? తనకి ఘనత వచ్చిందంట, తనకి మహిమ వచ్చిందంట. వచ్చిన వారందరూ ఆయన పొగుడుతున్నారు. ఆయనకు వచ్చిన మహిమని, ఆయనకు వచ్చిన ఘనతని తన భార్యకి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయితే ఉద్యోగం అంతా చేసింది ఎవరండి? భర్త ఉద్యోగం చేశాడు.
అయితే ఆమె ఏమీ చేయలే. అయితే ఆ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి ఆమె కూడా కూర్చుంటుంది ఆయనతో కూడా. ఎందుకంటే ఆయనకి వచ్చిన మహిమ ఘనత ఈమె ఏమీ చేయకుండానే ఈమె ఆయన పక్కన కూర్చొని పొందుకున్నది. ఇప్పుడు అహోష్వరాజు వష్టిని పిలుస్తున్నది రిటైర్మెంట్ ఫంక్షన్కి కాదు. రిటైర్మెంట్ ఫంక్షన్కా కాదండి. చాలామంది రాజులు పొగుడుతున్నారు ఆయన్ని. ఓ రాజ్యాలు జయించిన ఆయన. రాజు పిలుస్తున్నది ఎందుకంటే నిన్ను కనపరచడానికి, వష్టిని కనపరచడానికి. చూడు 10వ వచనం చదవండి ఒకసారి. తెస్తారు కదా 1వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 7వ దినమందు రాజు సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనములకు అధిపతులకు రాణి అయిన వష్టి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజ కిరీటం ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు ఉపచారం చేయు 7 పని వాళ్ళు 7 నపుంసకులు పంపుతున్నాడు ఆయన. ఆమె సౌందర్యానికన్నా దానికన్నా ఆమెను గనపరచడానికే పిలుస్తున్నాడు ఆయన. అయితే ఈమె ఎక్కడుంది? ఈమె అంతఃపురంలో ఉంది. ఈమె ఎక్కడుందంటే ఈమె స్త్రీల కూడికలో ఉంది. ఏ కూడికల్లో? ఏ అంతరంగాల సీరియల్లో ఉందా అని వింటున్నారా? ఏ సీరియల్ చూస్తున్నామో మనకు తెలియదు. ఆమె ఏ మీటింగ్లో ఉందో మనకు తెలియదు. ఆమె పెద్ద కోటలో ఉందా? రాజు సభకు రమ్మంటున్నాడు. నీ కోటలు ఆగిపోవాలా? వింటున్నారా? నీ స్త్రీ మీటింగ్లు ఆగిపోవాలా? నీ స్త్రీ బోధలు ఆగిపోవాలా? నీ స్త్రీ యొక్క ఆ యొక్క కార్యాలన్నీ ఆగిపోవాలా? ఇప్పుడు పిలుస్తుంది పురుషుల మీటింగ్కి. సమరేశ్వరి వెళ్ళి ఊరంతా చెప్పిందండి సువార్త. మంచిదేనా? నా తప్పిదములు నా పాపములు బయటేసారి వచ్చాడు రండి అని అందరిని తీసుకొని వచ్చింది. అందరిని తీసుకొని వచ్చి ఈయనే అని చూపించింది. ఎవరైనా ఈయనే కదా. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? అమ్మా నీ మాటలు ఆపండి అమ్మా, ఇంకా నీ బాధ ఆపండి అమ్మా, ఇంకా నీ స్త్రీ ప్రసంగం ఆపు, ఇంకా మేము పురుషుణ్ణి కన్నులారా మేము చూస్తున్నాం. అంతేనా? దేవునికి మహిమ. ఆగిపోవాలి. ఇక నీ సాక్ష్యం కూడా పక్కన పెట్టి ఇంకా చెప్పావు, చాలు మా ఊరికి వచ్చావు, నీ సాక్ష్యం చెప్పావు, నీ బాధ ఆపు, ఇంకా నీ ప్రసంగం ఆపు, ఇంకా నువ్వు పురుషుడి దగ్గర తీసుకొచ్చావు, కాపరి దగ్గర తీసుకొచ్చావు, సంఘం దగ్గర తీసుకొచ్చావు, ఆయన మాకు చూపించావు. నీ మాటలే కాక మా కన్నుతో మేము చూస్తున్నాం ఆయన్ని. అంతేనా? హల్లెలూయా. ఇప్పుడు 7 నపుంసకులు అక్కడ వష్టి దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు చాలా గౌరవంతో వెళ్తున్నారు, చాలా మర్యాదతో వెళ్తున్నారు. వష్టి అంతఃపురంలో ఉంది. ఆ లోపల గదికి వెళ్ళి అక్కడికి వెళ్ళి 7 నపుంసకులు అక్కడ నిలబడుకొని హల్లెలూయా వాళ్ళు అక్కడ డోర్ తడుతున్నారు, గౌరవంతో తడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక హెచ్చరికను తీసుకెళ్తా ఉన్నారు. ఏంటది? రాజు మాట. ఎవరిదా మాట? రాజుది. ఏం చెప్పాడు ఆయన? వష్టిని సభకి తీసుకురమ్మంటున్నాడు. గ్లోరీ. వష్టిని సభకి తీసుకురమ్మంటున్నాడు ఆయన. 7 నపుంసకులు వెళ్ళి ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి ఆ ద్వారం తట్టారు. తట్టి లోపలికి వెళ్ళి అమ్మగారు వష్టి గారు అక్కడ రాజుల మీటింగ్లో ఉన్నాడు ఆయన. సామంతుల మీటింగ్లో ఉన్నాడు ఆయన. పెద్దలతో మాట్లాడుతున్నాడు ఆయన. గమని పెద్దలతో మాట్లాడుతున్నాడు ఆయన. గ్లోరీ. ఈ సభకి నిన్ను రమ్మంటున్నాడు. మా 7 నపుంసకులు పంపించాడు. మా 7 పంపించారు. కొంతమంది సైనికులు వెళ్ళారమ్మా అక్కడ. హల్లెలూయా. అయితే ఆమె ఎక్కడుంది? ఆమె ఏరే మీటింగ్లో ఉందా? ఇక్కడ రాజు మీటింగ్ పెడితే రాణి మీటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ రాజు మీటింగ్, నిజమైన మీటింగ్, పురుషుడు మీటింగ్. హల్లెలూయా. అక్కడ రాజు మాట్లాడుతున్నాడు. అక్కడ
సభలో మాట్లాడుతున్నాడు, అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు, అక్కడ రాజులతో మాట్లాడుతున్నాడు, అక్కడ మంత్రులతో మాట్లాడుతున్నాడు, అక్కడ హల్లెలూయా రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు ఆయన, రాజ్య పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. వింటున్నారా? అయితే ఈ యొక్క సభలోకి 7 నపుంసకులు పంపినప్పుడు 7 నపుంసకులు వెళ్ళి ఆవిడ పిలుస్తున్నారు, అమ్మ వస్తి రాజుగారు నేను రమ్మన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఏమంటుంది? ఐఎమ్ బిజీ. హల్లెలూయా. ఆయా బిజీ. ఆమె ఎక్కడ బిజీ అయిపోయింది? స్త్రీ కూటాల బిజీ అయిపోయింది ఆమె. ఈ కరోనా టైంలో ఆదరణ కూటాలు ఎక్కువ బిజీ అయిపోయినారు జనాలు. ఇక్కడ పురుషుడు కూటానికి రమ్మంటుంది. ఆవిడ రమ్మన్నప్పుడు 7 నపుంసకులు పిలుస్తున్నారు. ఆమె బిజీగా ఉంది ఆమె. అయితే ఆమె ఏం చేసిందంటే వచ్చిన వాళ్ళని చూసిందంట. మీరు చెప్తే నేను రావాలా? సహోదరుడా సహోదరి, ఈ మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు నువ్వు చూడబాక, ఈ సాయంకాలం వచ్చిన వాళ్ళు నువ్వు చూడబాక, ఈ ఉదయం వచ్చిన వాళ్ళు నువ్వు చూడబాక, మాట చూడు. మాట ఎవరిదండి? రాజు. వచ్చింది ఎవరండి? నపుంసకులు. ఈ కాలానికి పంపబడిన ప్రవక్త వర్తమానం ఇచ్చాడండి. ఆత్మీయ మతి అనేక వర్తమానాలు ఇచ్చాడు. ఆమేన్. ఈరోజు వచ్చిన వ్యక్తులు చూస్తున్నారు, మాట చూడడం లేదు. వచ్చిన వాళ్ళు చూసింది. మీరు పిలిస్తే నేను రావాలా? ఆఫ్టర్ ఆల్ మీరు నా పల్లకి మోసిన వాళ్ళు, నా పెళ్ళిప్పుడు ఇదిగో నా భుజం మీద నా పల్లకిని మోసిన వాళ్ళు, ఓహో ఓహో అంట మోసిన వాళ్ళు, నా గుమ్మం దగ్గర కావలుగా ఉన్నవాళ్ళు, నా కొండ దగ్గర కావలుగా ఉన్నవాళ్ళు. వింటున్నారా? మీరు పిలిస్తే నేను రావాలి. నేనెవరిని? రాణిని. మా నాన్న రాజు, మా అమ్మ రాణి. రాజు రాణికి పుట్టిన వాడిని. హల్లెలూయా. పిలిచిన వాళ్ళు చూడబాక. ఈ మధ్యాహ్నం మాట చూడు. వచ్చిన వాళ్ళు చూడబాక, మాట చూడు. ఎవరు వచ్చింది? నపుంసకులు 7 వచ్చారంట. ఈ చివరి కాలంలో దేవుడు యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేచినప్పటి నుంచి 7 సంఘ కాలంలో ఆయన దర్శిస్తున్నాడు. ఆయన ఏపీసీ, సూర్య, పెరిగియా, తొయతర్, సాటిస్, పిల్దర్, లవదికియా 7 సంఘాలను దర్శిస్తున్నాడు ఆయన. 7 సంఘాల నుంచి వధువును బయటకు తీసుకొస్తున్నాడు ఆయన. ఆ కాలంలో ఉన్న ప్రజలు, ఏర్పాటు చేయబడిన వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నారు. దేవుడు కృపను బట్టి ఈరోజు మనం లవోదికలో లేమండి. లవోదిక నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చినాడు. లవోదిక నుండి తలరాయి ప్రేమకు పిలిచిన దేవుడు ఆయన. గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్. అంటున్నారండి. పిలిచింది ఎవరు? నపుంసకులు. మాట ఎవరిది? రాజుది. హల్లెలూయా. ఈరోజు చెబుతున్నది ఎవరు? గూడూరు పీటరు. పీటర్ని చూడబాక. నువ్వు పీటర్ నోట్లో నుంచి వస్తున్న మాటను చూడు. నువ్వు చెప్తే నేను వినాలా? చెప్పిన వ్యక్తిని చూడబాక, మాట చూడు. ఆటో తోలుకునేవాడు నువ్వు చెప్తే నేను వినాలా? మాట చూడు. రిక్షా దొక్కేవాడు నువ్వు చెప్తే నేను వినాలా? మాట చూడు. కూలి పనికి పోయేవాడు నువ్వు చెప్తే నేను వినాలా? మాట చూడు. ఈరోజు చాలామంది వచ్చిన వ్యక్తులను చూస్తున్నారు. వ్యక్తుల్ని కాదు చూడాల్సింది, వ్యక్తి ఏం చెప్తున్నాడో దాన్ని చూడాలి. వస్తే ఎవరిని చూస్తుంది? వచ్చిన వ్యక్తులను చూస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తులు ఆ రాజు యొక్క భవనంలో, ఆ రాజు యొక్క అంతఃపురంలో వాళ్ళు ఆ గేట్ దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళు గుమ్మం దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళు చలికత్తులుగా పనివారుగా ఉండవచ్చు, సైనికులుగా ఉండవచ్చు. అయితే వారి కాదు నువ్వు చూడాల్సింది, వారి మాటను చూడాలి. ఈ మధ్యాహ్నం అమ్మ రాజుగారు రమ్మంటున్నారు.
ఏం చెప్తున్నావే? ఐఆమ్ బిజీ. రాలేదు. వెళ్ళండి, హెచ్చరిక చేస్తున్నారు. రాజు మాట తీసుకెళ్ళారు, సభకు రమ్మంటున్నాడు. అయితే ఆమె వాళ్ళని తిట్టి పంపించేసి వాళ్ళు ఏం మాట్లాడు. ఎందుకని? ఆమె రానిగా రాజు మాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళని చూసింది. ఆమె ఆ 7 వెళ్ళే సభలో తలదించుకున్నారు. ఆ 7 వెళ్ళే సభలో ఎప్పుడైతే తలదించుకున్నారో అందరూ చూస్తున్నారంట. మీరు ఎస్తేరు గ్రంథం కానీ చదివితే సభలో గొప్ప సొనుగు ఏర్పడింది అని రాయబడింది. సభలంతా సొనుక్కుంటున్నారంట, సభలంతా కొనుక్కుంటున్నారంట, సభలంతా రాజు గురించి మాట్లాడుతున్నారంట. రాజు మంత్రిని పిలిచి, మంత్రి గారు, ఏంది సభ అంతా కొనగుతుంది నీ గురించే. నువ్వు పిలిస్తేనే నీ భార్య రాలేదు. వింటున్నారా? ఎవరు పిలిస్తే? రాజు పిలిస్తేనే రాలా నీ భార్య. ఆడ ఒకడు మేసం చెప్తున్నాడు అంట. అనుకోండి, ఇలా ఏదో ఆడు మేసం చెప్తాడంటే, ఆడు మేసం చెప్తే ఆడు భార్య వస్తుందట. ఆడవాడు కనుసైగ చేస్తాడు, ఆడు కనుసైగ చేసేవాడు భార్య వస్తుందట. ఆడవాడు తొడగొడుతున్నాడు, తొడగొడితే వాడు భార్య వస్తుందట. ఆడ సభతో ఏం చెప్పబడుతుందంటే, రాజా నువ్వు పిలిస్తేనే నీ భార్య రాలేదు కాబట్టి ఈ రాజ్యంలో ఏ పురుషుడు మాట ఏ స్త్రీ ఏమదని చెప్పేశారు. రెస్టర్ గ్రంథం చదువుకోండి. అదొక ప్రవచనం అనుకుంటున్నా నేను. ఇప్పుడు కూడా చాలామంది పురుషుల మాట వినేటట్టు లేరు. సీరియల్లో పడిపోయినారు, కనీసం అన్నం కూడా వేయడం వాళ్ళ పురుషులకి. వింటున్నారా? వాళ్ళకి ఏ టైంలో ఏ సీరియల్ వస్తుంది తెలిసి ఆడవాళ్ళకి. ఇప్పుడు వినేటట్టు లేరు. అయితే నువ్వు వధువు అయితే ఖచ్చితంగా వింటావు. వధువు ఖచ్చితంగా వింటుందా అన్నమాట. ధనవంతురాలైనా ఏంటుంది, బేదరాలైనా ఏంటుంది, నల్ల జాతి అయినా ఏంటుంది, ఎర్ర జాతి, ప్రతి దేశంలో ఉన్న ఏ ప్రాంతంలో వధువు వింటుందా అన్నమాట. గ్లోరీ, హల్లెలూయా. నీ గురించే రాజా సభంతా కొనుక్కుంటా ఉంది. నువ్వేం రాజు అంట? నువ్వు పిలిస్తేనే నీ భార్య రాలేదు. కనుసైగ చేస్తే వస్తుందంట వాడి భార్య, మేసం చెప్తే వస్తుందంట వాడి భార్య. రాజాడా అవమానమైంది. రాజు ఇన్సల్ట్ అయినాడు. రాజు చాలా బాధపడుతున్నాడు. ఏంటి? 7 నపుంసకులు పిలిచి ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? 7 నపుంసకులు జడ్జిమెంట్ ఇస్తాడు. ముందు హెచ్చరికించి పంపించాడు, ముందు పిలుపుని పంపించాడు, ముందు పిలుపుని తీసుకెళ్లారు. అయితే ఈసారి రాజు ఏం చేస్తున్నాడంటే అదే నపుంసకులకి, అదే సైనికులకి, ఇదిగో ఈసారి ఆ వస్తుని అక్కడి నుంచి రాజ్యం నుంచి తరివేయండి. గ్లోరీ, హల్లెలూయా. ఇప్పుడు 7 నపుంసకులు ఒక జడ్జిమెంట్ వర్తమానంతో పోతున్నారు. ఇంతకుముందు కృపా వర్తమానంతో పోయారు వాళ్ళు. హల్లెలూయా. ఏమ్మా వింటున్నారా? ముందేం దేంట్లో వెళ్ళారు వాళ్ళు? కృపా వర్తమానంతో వెళ్ళారు. ఈరోజు నీ దగ్గరికి వర్తమానం, కృపా వర్తమానం వస్తుంది. కృపా వర్తమానం నువ్వు కానీ తోసావంటే ఇదే వర్తమానం జడ్జిమెంట్గా మారుతుంది. నోవాహు వర్తమానం కృపా వర్తమానం, నోవాహు వర్తమానం జడ్జిమెంట్ వర్తమానం. హల్లెలూయా. ఓయ్, నువ్వేం తీర్పులు తెలుస్తున్నావు? తీర్పులేంది? వస్తే బతకతావు, రాకపోతే సస్తావని తీర్పు. అదే వస్తే ఓడలేక వస్తే నువ్వు బ్రతకతావు, రాకపోతే సస్తావు. రా, రెండో మాట నీకు వద్దు. వాళ్ళు అన్నారట, ఏదో వాడి తాత ఇంత చిన్న ఓడగట్టావు, ఊరంతా రమ్మన్నా, ఊరంతా వస్తే సరిపోద్దా? ఊరు రమ్మడం జిల్లా అంతా రమ్మంటున్నావే, జిల్లా ప్రపంచం అంతా రావాలి, ఇంతమంది వస్తే ఓడ సరిపోద్దా? నీకు వచ్చే విశ్వాసం లేదు. నువ్వు ఎంతమంది వచ్చినా స్థలం ఒకరికి ఉంటుందాడా?
ఎందుకంటే ఓడలో దేవుడు ఉన్నాడు కాబట్టి. నువ్వు రాలేక నువ్వు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నావు. ఈ కాల వర్తమానం నువ్వు నమ్మలేక ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నావు. ఈ కాల వాక్యాన్ని నువ్వు స్వీకరించలేక ఎవరు నమ్ముతారండి? నువ్వు నమ్ము. హల్లెలూయా. ఇదే వర్తమానం అమెరికా దేశంలో ప్రవక్త మాట్లాడినప్పుడు, సర్పసంతానం గురించి ఆయన మాట్లాడినప్పుడు, హల్లెలూయా, సంఘ శాఖలన్నీ ఒకవైపు నిలబడ్డాయి, ఆయన ఒక్కడే ఒకవైపు నిలబడ్డాడు. ఎవరు నమ్ముతారు నీ బోధ? నమ్మడానికి ఈరోజు దేవుడు వధువుని ఎన్నుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో. హల్లెలూయా. దేవుడు స్తోత్రం కలుగును గాక. దేవుడు మన ఆంధ్రప్రదేశ్ని ప్రేమించి అనేకమైన వర్తమాన సంఘాలు లేపాడు ఇక్కడ. దేవునికి మహిమ, దేవునికి ప్రభావాలు కలుగును గాక. కృపా వర్తమానం వచ్చినప్పుడు తోసివేసావా, వెనకనే జడ్జిమెంట్ ఉంటుంది. నోవహ వర్తమానం తోసివేశారు, అది వెనకనే తీర్పు వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది. అందుకనే ముందు హెచ్చరిక, అటు తర్వాత తీర్పు. ఇప్పుడు 7 అపోస్తలులు వెళ్ళి యేసుని అక్కడ వస్తీని, హల్లెలూయా, వస్తీని ఆయన ఏం చేస్తారు? హెచ్చరిక చేస్తున్నారు. రామ్మ, సింహాసనం మీదకి రా, ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చోందు. ఈరోజు యేసుక్రీస్తు లోకాన్ని పిలుస్తున్నది ఎందుకో తెలుసా? సంఘశాఖలన్నీ వాళ్ళ జడ్జిమెంట్కి పిలుస్తున్నాయి. ఈ వర్తమానం నిన్ను తీర్పు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి పిలుస్తూ ఉంది. ఈరోజు సంఘశాఖలన్నీ పెంతెకోస్తు, బాప్టిస్టు, లూథరన్, క్యాథలిక్ ప్రతిది కూడా నిన్ను ఎక్కడ పిలుస్తుంది తెలుసా? జడ్జిమెంట్కి, ఆ తీర్పుకి, ఆ తీర్పులో గొర్రెల్లో నిలబడడానికి. అయితే ఈ వర్తమానం నిన్ను గొర్రెల్లో నిలబెట్టడానికి వెళ్ళడం లేదు, ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చోవడానికి. ఆశ్వరాది పిలుస్తున్నది ఆ వస్తీని, అది ఆ సభలో నిలబెట్టడానికి కాదు, ఆ సభలో తీర్పు తెచ్చడానికి కాదు. హల్లెలూయా. ఆ సభలో ఆయనతో కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి, ఆయనకు వచ్చిన ఘనతని ఆమెకి ఇవ్వడానికి పిలుస్తున్నాడు ఆయన. ఈరోజు నిన్నెందుకు పిలుస్తున్నాడు దేవుడు? చివరి కాలంలో వధువుని. ఈరోజు సంఘాలని పిలిచేది ఎందుకు? నేను తీర్పుకి పిలుస్తా ఉన్నాయి, నేను జడ్జిమెంట్కి పిలుస్తా ఉన్నాయి, ఆ ధవల సింహాసనం దగ్గర నిలబడ్డానికి పిలుస్తున్నాయి. ఈ కాల వర్తమానం అయితే నిన్ను ఆయనతో కూడా సింహాసనం మీద పిలుస్తాం. ఎక్కడికి వస్తాం? సంఘశాఖ వర్తమానాన్ని తీర్పులో నిలబెడతావా? ఈ కాల వర్తమానాన్ని ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుంటావా? గ్లోరీ, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు 7 అపోస్తలులు రాజు దగ్గర ఆజ్ఞ తీసుకున్నారు, రాజు దగ్గర ఛార్జ్ షీట్ తీసుకున్నారు. ఇప్పుడు 7 వెళ్తా ఉన్నారు. ఎక్కడికి? కృపను తోసివేశారు కాబట్టి జడ్జిమెంట్తో వెళ్తున్నారు. ఇంతకుముందు పోయినప్పుడు ఆ గేటు దగ్గరికి వెళ్ళి చెప్పడం తట్టి ఎవరక్కడ తలుపు తీయండి అన్నారు. ఇప్పుడు చప్పట్లు తట్టి తలుపు తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర జడ్జిమెంట్ వర్తమానం ఉంది. హల్లెలూయా. ఈ కృపా వర్తమానమే జడ్జిమెంట్ వర్తమానంగా మారింది. మొదట 7 వెళ్ళినప్పుడు అది కృపా వర్తమానం, రెండోసారి వెళ్తున్నారు వాళ్ళు, అది జడ్జిమెంట్ వర్తమానంతో. అదే రాజు, వేరే రాజు కాదండి, ఆ రాజే చెప్పాడు. అవునా? హల్లెలూయా. ఆమె నీకోసం చిన్న కార్యం చెప్పాలనుకో. పోయిన వారం చెప్పిన కార్యం మళ్ళీ ఈ వారం కొంచెం మాట్లాడు. అదే ఆ యొక్క అమెరికా దేశంలో ఉదయం టైంలో గుర్రాలు వదిలే సమయంలో ఒక యవనస్తుడు గుర్రాల బారిలో చిక్కిపోయినాడు. ఆ గుర్రాలన్నీ తొక్కేసే సమయంలో ఒక వ్యక్తి వెళ్ళి ఆ యవనస్తుని కాపాడి తీసుకొచ్చి పక్కన పెట్టి, ఏంట్రా బాబు ఎందుకు వచ్చావు ఈ సమయంలో, నువ్వు గుర్రాలు తిరుగుతున్న సమయంలో? నీకు చెప్పాను కదంటే, అయ్యా నాకు తెలియదు అయ్యా ఈ సమయంలో గుర్రాలు వస్తాయని, నువ్వు కానీ లేకపోతే నేను చనిపోయేవాడు, ఈ గుర్రాలను నిన్ను తొక్కేసేటి. సరే బాబు వెళ్ళిపో, టిఫిన్ ఏదో పెట్టి వాడు ధరిమేసి వాడు వెళ్ళి ఆ దేశంలో దొంగతనాలు అవి ఇవి అంతా చేసుకొని పెద్ద క్రిమినల్ అయిపోయి పోలీసు వాళ్ళంతా పట్టుకొని పోయి జడ్జిలో పెట్టి ఆ బోన్లో పెట్టి వాడిని జడ్జి చేస్తాను. ఎవరన్నారు ఈ ముద్ద ఈ దొంగతనం చేశాడు, ఎవరన్నారు ఈ ముద్ద ఈ హత్య చేశాడు, ఎవరన్నారు ఈ ముద్ద అది చేశాడు ఇది చేశాడు, అన్ని కేసులన్నీ పక్కాగా వాడి మీద ఉన్నప్పుడు అవన్నీ ఫైల్స్ అంతా పెట్టారు జడ్జి దగ్గర. జడ్జి గారు అంతా చూసి
ఆమెని, బాబు నువ్వు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అని అడిగాడంట. ఎందుకు కేసులన్నీ పక్కాగా ఉండేవాడి మీద. నువ్వు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అన్నప్పుడు వాడు అన్నాడంట, ఏమైనా లాయర్ నేను పెట్టమంటావా నీకోసం, ఏమైనా వాదించుకుంటావా నువ్వు, ఏమైనా చెప్పుకోవాలన్నప్పుడు వాడి చేతులు చెప్పాడంట, అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, నేను ఒక విన్నపం చెప్పుకోవాలనుకుంటున్నాను, చెప్పు బాబు అన్నాడంట. నేను గుర్తొచ్చానయ్యా అని అన్నాడంట. నాకు గుర్తు రావడం ఎవరు నువ్వు అని అడిగాడు జడ్జి గారు. 10 సంవత్సరాల క్రితం ఒక గుర్రాల బారిలో చిక్కిపోయినప్పుడు అప్పుడు కాపాడింది మీరేనయ్యా, మీరే కదా అన్నాడంట. అవును నేనే అన్నాడు. ఆ రోజు నువ్వు అనేవాడివి లేకపోతే నేను చనిపోయేవాడిని అయ్యా. ఆ రోజు నన్ను కాపాడి నా ప్రాణం పెట్టావు, నన్ను రక్షించినావు, ఈరోజు కూడా నువ్వే కాపాడయ్యా. ఆ రోజు కాపాడింది నువ్వే, ఈరోజు కూడా నువ్వే కాపాడయ్యా అన్నాడు. నువ్వు కానీ జడ్జి అయితే ఏం చేస్తావు? ఏం చేస్తారంటే జడ్జి గారు పెన్ తీసుకొని సైన్ చేసి స్టాంప్ తీసుకొని ముద్రేసి నేను ఉరిది అన్నాను. అయ్యా నన్ను ఉరిదీయడమా? ఆ రోజు కాపాడారు కదయ్యా, ఈరోజు కూడా మీరే కాపాడండి అయ్యా. జడ్జి అన్నాడు. ఆ రోజు నేను రక్షకుడిని, ఈరోజు నేను న్యాయాధిపతి. ఆ రోజు నీ దగ్గరికి కృపా వర్తమానం ఇక తిరగబా, ఇక చేయబాక జాగ్రత్తగా జీవించని చెప్పానా? ఇక్కడికి వచ్చి నువ్వు జడ్జిమెంట్ దగ్గరికి వచ్చి నన్ను కృప అడుగుతున్నావే, నన్ను రక్షణ అడుగుతున్నావే, నన్ను కాపాడు అంటున్నావే. కాపాడే కాలం ఎప్పుడు? అప్పుడు. ఇప్పుడు ఏంటి ఆయన న్యాయాధిపతిగా మారక ముందే కృపా వర్తమానాన్ని తీసుకో నువ్వు. గ్లోరీ, ఆమేన్. గురిదేయండి వాడిని. కృప వచ్చినప్పుడు నువ్వు దాన్ని స్వీకరించాలి. కృప కానీ తోసివేసేవా, ఆ కృపా వర్తమానమే నీకు జడ్జిమెంట్ వర్తమానంగా మారుతుంది. ఈ కాల వర్తమానం కృపా వర్తమానం ఇది. ఈ కృపను కానీ తోసేసావా, ఈ కాల ప్రవక్తను తోసేసావా, ఈ కాల వాక్యాన్ని తోసేసావా, ఈ కాల వధువును తోసేసావా, ఈ వర్తమానమే నీకు జడ్జిమెంట్గా మారుతుంది. లోకం అనుకుంటుంది ఈరోజు యేసు ప్రభు తీర్పు తీరుస్తాడండి. యేసు ప్రభుగా తీర్పు తీర్చేది నీకు వధువే తీర్పు తీర్చేది. పాస్టర్తో చెప్పిన యేసు ప్రభు నీకు తీర్పు తీర్చేది వెరీ చీప్. నీకు తీర్పు తీర్చేది ఎవరో తెలుసా? ఆయన భార్య, నేనే. వెరీ ఇక్కడ అహోశ్వరాజు తీర్పు తీర్చడం వస్తీకి 7 నపుంసకులు వెళ్తున్నారు. ఈసారి వాళ్ళు జడ్జిమెంట్ వర్తమానంతో పోతున్నారు. వాళ్ళు ముందు కృపా వర్తమానంతో పోయారు. వాళ్ళు ఈసారి వాళ్ళు జడ్జిమెంట్ వర్తమానంతో పోతున్నారు. జడ్జిమెంట్తో పోయేటప్పుడు గౌరవాలు ఏమి లేవు. ప్రైజ్లా, గాడ్ బ్లెస్ యు సిస్టర్, గాడ్ బ్లెస్ యు వస్తి, వందనాలమ్మ, బాగున్నారా, అది ముందు. రాజుగారు మిమ్మల్ని రమ్మన్నారు, రెడీ అవ్వండి అమ్మా, వెయిట్ చేస్తాము, త్వరగా రెడీ అవ్వండి, వెయిట్ చేస్తాము. అది కృపా వర్తమానంలో. జడ్జిమెంట్ వర్తమానంలో అవన్నీ ఉండవు. డోర్ కానీ క్లోజ్ అయిందా ఒకటే తల్లిదండ్రులే డోర్ని అన్నడే. ఆమె ఏ స్థితిలో అయినా ఉండి లోపల ఆపో. కృపను దోసివేశావు కాబట్టి చెలిగెత్తినంతా పిలిచారు. తీసేయ మంచి కిరీటం తీసేయి. రాణిగా ఉండడానికి హక్కు లేదు, ఎందుకంటే మేము జడ్జిమెంట్ వర్తమానంతో వచ్చున్నాం కాబట్టి. గ్లోరీ, రాజవస్త్రాలు తీసేయి, కిరీటం తీసేయి. రాజవస్త్రాలు కిరీటాలు అన్నీ తీసేసి పల్లకీలో వచ్చిన మనిషి ముసుకేసుకొని ఏ ఎద్దల బండను, బూటు బండను, గుర్ర బండను పోతాం. ఎవరు జడ్జిమెంట్ చేస్తున్నారు? 7 నపుంసకులు. పల్లకీలో వచ్చిన మనిషి రాజవస్త్రాలు అన్నీ పోయి ముసుకేసుకొని, చెప్పచ్చా, వీడ ముసుకేసుకొని, తెల్లగడ ముసుకేసుకొని, ఏదో ఒక ముసుకేసుకొని
మొహం చూపించుకోకుండా పల్లకీలో వచ్చిన మనిషి, పెళ్లి కుమార్తె ముసుగుతో వచ్చిన మనిషి వీడ ముసుగుతో పోతా ఉంది. హల్లెలూయా. ముందు వచ్చింది అదే మనుషులే కదా. ముందు వచ్చింది 7 నపుంసకులే కదా. ఆ 7 నపుంసకుల పేర్లు కూడా రాయబడింది. మీరు చదవండి, 10 వచ్చును ఇస్తారు 1:10 రాయబడింది. ఆ 7 కూడా వాళ్ళ పేర్లు కూడా అర్థాలు కూడా చాలా బాగున్నాయి. వింటున్నారా? హల్లెలూయా. ఆ 7వ వ్యక్తి కూడా మనకు దగ్గరగా ఉంటాడు. 7 నపుంసకులు పంపుతున్నాడు ఆయన. 7 సంఘకాలాల వధువుని చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. 7 సంఘాల్లో కానీ ఆ కాలం యొక్క వాక్యాన్ని కానీ తోసివేశారా, ఆ వష్టికి పట్టిన గద్దె ఈ రోజు లోకానికి బట్టి. తీర్పు దేవుడు తీరుస్తాడా? తీర్పు రాజు తీరుస్తాడా? తీర్పు తీర్చేది దేవుడు కాదు, రాజు కాదు, గూడూరు పీటరే. ఈ కాల వర్తమానంలో ఎవరున్నారో వాళ్ళే తీర్పు తీర్చేవాళ్ళు ఉన్నారు. నీ పట్టణానికి నువ్వే తీర్పు తీర్చేవాడు. అంత గొప్ప వర్తమానం దేవుడు నీకు ఇచ్చాడు ఈరోజు. గ్లోరీ. ఆమె చెప్తాం గట్టిగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కృపా వర్తమానం పోయినప్పుడు తోసేస్తే అదే కృపా వర్తమానం జడ్జిమెంట్ వర్తమానం. రాజు తీర్పు తెరుస్తున్నాడా? 7 తరివేస్తున్నారా? 7 నపుంసకులు రాజవస్త్రాలు రాణుల ద్వారా ఎవరి ద్వారా చెలికతల తీపిచ్చి తరివేశారు. తిరిగి దిగ్జయంగా వచ్చారు రాజు దగ్గరికి. రాజా, తరివేశాం, జడ్జిమెంట్ చేశాం, తీర్పిచ్చాం, వెళ్ళిపోయింది వష్టి. ఇప్పుడు రాణి కావాలి ఆయన. ఇప్పుడు చెప్తున్నాడు, ఎవరైతే ఇందాక మీసం తిప్పాడు, ఎవడైతే కన్సైకి చేశాడో, ఏ రాజు అయితే అక్కడ గుసగుస అంటున్నాడో, ఏ రాజు అయితే అక్కడ సొనుక్కుంటుందో, సభలో ఎవరైతే కొనుక్కుతున్నారో ఈ లోకానికి ఒక సాటిపోయండి, ఈ ప్రపంచానికి ఒక సాటిపోయండి. ప్రతి దేశం నుంచి అందగత్తెలు రమ్మంటున్నాడు. ప్రతి దేశం నుంచి కన్నికలు రమ్మంటున్నాడు. 6 నెలలు తినాలా, 6 నెలలు సోకులు చేసుకోవాలి. ఒక మనిషి అందంగా తయారవడానికి 12 నెలలు కావాలండి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం బ్యూటీ పార్లర్ కానీ అయితే 1 గంట లోపల చండాలంగా ఉన్న మనిషి కూడా సౌందర్యంగా అయిపోతుంది. రాజు ఎందుకు 12 నెలలు టెస్ట్ పెట్టాడు? ఒక అమ్మాయి అందంగా తయారవడం 12 నెలలు కావాలా? 1 నెల సరిపోదా? 2 నెలలు సరిపోదా? పోనీ 3 నెలలు సరిపోదా? లేదండి, 12 నెలలు పరీక్ష. ఎందుకు 12 నెలలు పరీక్ష పెట్టాడు ఆయన? ప్రపంచానికి సాటింపేశాడు, ప్రతి దేశానికి సాటింపేశాడు. ముక్కు మీద ఏలేసుకున్నారు గొనిగిన వాళ్ళంతా. ఎందుకంటే సభలోకి రాని దానికే రాని సీటే పోయింది. ఈ కాలం వర్తమానాలు నువ్వు కానీ నమ్మకపోయావా, నీకు ఏ సీటు ఉండదు పరలోకంలో. పవర్ఫుల్ వర్తమానం ఇది. ఇది కృపా వర్తమానం. దీన్ని జడ్జిమెంట్గా చేసుకోవద్దు ఈ మధ్యాహ్న కాల సమయంలో. లోకమా, గొనిగులు శనిగులు అందరికీ ఒక చాటింపు వేశాడు ఆయన. ప్రతి దేశం నుంచి కన్నికని రమ్మంటున్నాడు ఆయన. 6 నెలలు తినాలా, 6 నెలలు సోకులు చేసుకోవాలా. 12 నెలలు ఎందుకు 12 నెలలే పెట్టాడు? ముగిస్తాం. వచ్చిన 1 నెల 2 నెలలకి ఒక అమ్మాయి బోక్కనిందంట. ఏంటి అమ్మాయి వాంతి అవుతుంది, రాత్రి ఉప్మా సగిలేదా, ఇంటి దాకా వెళ్ళేస్తా, వెళ్ళు. ఇంకొక నెల దొరకమ్మాయి బోక్కనిందంట. అంటే చాలా వాళ్ళు ఏరే వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అక్కడికి. ఆయన రమ్మన్నది కన్నీకం రమ్మన్నాడు. ఆయన విత్తనం లేని వాళ్ళు రమ్మన్నాడు. అక్కడ ఆల్రెడీ విత్తనంతో వచ్చున్నారంట. ఇవన్నీ తీసేయాలంటే ఏ గర్భాన్నైనా 9 నెలలు కాయగల, 12 నెలలు కాయలేదు. ఇవి ఎంత ఫిల్టర్ అయిపోవాలి. హల్లెలూయా.
ప్రతి దేశం నుంచి అక్కడ ఒక స్త్రీ వచ్చింది. ఎవరామె? ఎస్తేర్. అవునా? అక్కడ రకరకాల అలంకరణ ఉంటే ఆమెకు మాత్రము రాజక అంతఃపురంలోంచి అలంకరణ వెళ్తా ఉందంట. ఈరోజు లోకంలో అనేకమైన రకరకాల అలంకరణలు ఉన్నాయి. ఈరోజు వధువుకైతే అంతఃపురంలో నుంచి వచ్చిన అలంకరణ ఈ వర్తమానమైనది. ఆమెకు ఒక షండుడు అలంకరణ ఇచ్చాడు. ఈరోజు మనకు ఒక షండుడు అలంకరణ ఇచ్చాడు. ఆమెకు ఆ రోజు హేగే నపుంసకుడు ఇదిగో ఆమె దగ్గరికి అలంకరణ ఇచ్చాడు. ఆమె ప్రవర్తన అంతా కూడా గమనిస్తున్నారు. అనేక ప్రవర్తనలు గమనిస్తున్నారు. ఈరోజు ప్రతి సంఘ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. వధువు యొక్క ప్రవర్తనను కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎలా ఉంటున్నావు? ఈరోజు వర్తమానం తీసుకున్నావు, ఏ విధంగా ఉంటున్నావు? నువ్వు వాక్యాన్ని తీసుకున్నావు, ఏ విధంగా ఉంటున్నావు? నువ్వు వస్తే అయితే తోసివేయబడి ఆ వష్టి తోసివేయబడింది. ఆ వష్టి ఎవరో కాదు, ఇశ్రాయేలీయులు అయి ఉన్నారు. ఇశ్రాయేలు తోసేశాడు దేవుడు. ఈరోజు ఏస్తారైనా అన్నిలైనా మనని ఎన్నుకున్నాడు ఆయన. నిన్ను పిలుస్తున్నాడు ఆయన మధ్యాహ్నం కలుస్తాను. హెచ్చరికను తోసివేసింది వష్టి. వష్టి మీదకి ఏమొచ్చింది? తీర్పు వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది. రాణి స్థానం పోగొట్టుకొని పల్లకిలో వచ్చిన మనిషి గూటి బండను గుర్ర బండను బాధ. ఈరోజు ఈ వర్తమానాన్ని ఏ సంఘశాఖ తోసివేసినా నీకు పరలోకంలో ఆయన సింహాసనం కదా, అసలు పరలోకం మొదట మెట్టు కూడా ఎక్కలేవు. నువ్వు పరలోకాన్ని అసలు వాసన కూడా చూడలేవు. నువ్వు ఈ కాల వర్తమానాన్ని, ఈ కాల ప్రవర్తన కానీ తోసివేస్తే, ఎందుకంటే 7 నపుంసకులు 7 సంఘకాలను పంపిన దూతలు. మొదటి సంఘకాలం పౌలు, ఏపీసీ సంఘకాన్ని. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవుగలవాడు వినుగాక. వింటున్నారా? ఏపీసీలో సంఘపు దూతకి ఇలాగే రాయము. ఎవరికంట? ఏపీసీ సంఘానికి కాదు. ఏపీసీలో సంఘపు దూతకి చెబితే దూతని సంఘానికి చెప్తాడు. సుర్మియాల సంఘపు దూతకి ఇలాగే చెప్పుము. పెర్గముల సంఘపు దూతకి ఇలాగే రాయము. తొయతరల సంఘపు దూతకి ఇలా చెప్పు. సాధ్యతల సంఘము, పిలితెలుపుల సంఘపు దూతకు, లవోదికల సంఘపు దూతకు. సంఘాలకు కాదండి, సంఘపు దూతలతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ సంఘ కాలంలో ఉన్నావు? అసలు ఈ సంఘకాలలే తెలీదు ఆ యొక్క డినామినేషన్ వాళ్ళకి. హల్లెలూయా. 7 సంఘ కాలాల్లో యేసుక్రీస్తు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు 7 సంఘ కాలాలు ఆయన సంచరిస్తున్నాడు. దేవుడు కృపను బట్టి ఈరోజు మనం లవోదిక 7వ సంఘ కాలంలో నుంచి దేవుడు మనం బయటికి తీసుకొని వచ్చి నిండైన వస్త్రాలు ఇచ్చి, వాక్యం ఇచ్చి, వర్తమానం ఇచ్చి ఆయన మనల్ని పెంచుతున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఆ హెచ్చరికని తీసుకున్నాడు హిజ్కియా. ఆ విషయం తీసుకున్నాడు. అదే హెచ్చరికను తీసుకుని నేనే పట్టణస్తులు రాజులని అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ పట్టణాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. సొదొమ గొమొర పట్టణస్తులు హెచ్చరికను తోసివేశారు. ఏమైంది? పట్టణమే నాశనం అయిపోయింది. నోవహు కాలంలో ప్రజలు నోవహు వర్తమానం తోసివేశారు. ఏమైనారు? జలప్రవాహం పోయారు. వష్టి హెచ్చరికను తోసివేసింది. రాని స్థానాన్ని పోగొట్టుకుని ఈ కాల వర్తమానం కృపా వర్తమానం. ఈ కాలాన్ని దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ఈ కాలాన్ని దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఈ కాలాన్ని దేవుడు ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. ఈ కాలాన్ని దేవుడు ఒక బయలుపాటు ఇచ్చాడు. ఈ కాలాన్ని దేవుడు ఒక ముద్రలు ఇచ్చాడు. ఈ కాలాన్ని దేవుడు సంఘకాలం ఇచ్చాడు. ఈ కాలాన్ని దేవుడు పుత్ర శ్రీకారం ఇచ్చాడు. ఈ కాలాన్ని దేవుడు దాని వల్ల 70 వారాలు ఇచ్చాడు. ప్రతి మర్మం బయలుపరచబడింది 7వ దూత ద్వారా. ఈ వర్తమానాలన్నీగా నువ్వు తోసేసేవా, నీ మీదకి జడ్జిమెంట్ వస్తుంది. హల్లెలూయా. దేవుడు మహాకృపను బట్టి ఈరోజు
ఈ వర్తమానాన్ని నమ్మే కృప దేవుడు మీకు ఇచ్చినాడని చప్పట కొడదాం ఒకసారి గట్టిగా. అన్నారా? హల్లెలూయా. దేవుడి మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యాన్ని దీవించింది. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థించాం. కృప కలిగిన దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టిమంతుడు, వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఆ హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడ వైపు తిరిగి ప్రార్థించిన ఆయన 15 సంవత్సరాల ఆవిష్యం తీసుకున్నారు. నిన్నే పట్టణస్థులు దేవా, ఓ మీ మాట విని బూడిదలో కూర్చొని ఉపవాసం ప్రార్థన చేసుకుని పట్టణం మీద ఉగ్రతను కాపాడుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థించినప్పుడు వాళ్ళ మనవలు విన్న దేవుడు యెహోవా హస్తము కుర్చగా లేదు నాయన, మీరు రక్షించకుండా ఉన్నట్లు, మీ మనవలు వినకున్నట్టు ఆయన చెవులు మందంగా లేవంటున్నాడు. హెచ్చరిక వచ్చినప్పుడు వాళ్ళు ప్రభువా అయ్యా పట్టణాన్ని కాపాడుకున్నాడు, ఆయన కాపాడుకున్నారు. అదే నోవాకు ప్రజలైతే ఆ హెచ్చరిక వచ్చినప్పుడు తోసివేశారు నాయన, జలప్రవలు నశించినారు. సొదొమ గొమొర్రా పట్టణం అయితే పట్టణం మహావృద్ధికి అయింది. వచ్చింది మేము చూసాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఆ వచ్చిన నపుంసకులను చూసింది, ఆ 7 చూసింది. మీరు నా వాకిల దగ్గర గుమ్మం దగ్గర ఉన్న మీరు నా కావలి ఉండేవాళ్ళనింది. అయితే వాళ్ళే జడ్జిమెంట్ చేస్తున్నారు. కృపా వర్తమానమే జడ్జిమెంట్ వర్తమానంగా మార్చబడింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, ఈ కృపా వర్తమానం గొప్ప వర్తమానాన్ని మాకిచ్చి, గొప్ప ప్రవక్తను మాకిచ్చి, ఇందులో నడిచే కృపనాయన మీరు మాకు కలిగజేసినందుకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఎన్న వాక్యాన్ని బిడ్డలకు హృదయంలో నాటబడే కృపణ దయచేయమని ప్రతి పరిస్థితిని మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము. ఆమె మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమె.